ఇది వచ్చిందను బ్రహ్మకమలము ఒకటి, బ్రహ్మకమలము బ్రహ్మరాజము. చెప్తా అంటే ఆనందంగా ఉంది, చూడడానికి ఇంకా ఆనందంగా ఉంటుంది. అసలు ఈ శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం ఇది. ఈ కమలం నుంచే బ్రహ్మ పుట్టినాడు, అందుకనే బ్రహ్మ కమలమైంది. దీన్ని బ్రహ్మకమలం అని పిలుస్తారు. ఇది చాలా పవిత్రమైన కమలము. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, అందరి దేవతలకు చాలా ప్రీతికరమైన ఈ బ్రహ్మకమలము ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 13 పూలు ఒకే రోజు పూసినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బ్రహ్మకమలం చూస్తా ఉంటేనే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. టెర్రస్ పైకి వచ్చేటప్పుడు ఎంత స్మెల్ అయితే కనుక ఎంత డీసెంట్గా వస్తుందో, మనం దగ్గరికి పోతే చాలు వస్తుంది. నేనైతే స్మెల్ చూడలేదు, చూడకూడదు అనేసి. అంతే ఫ్రెండ్స్, ఏంలా స్మాల్ టిప్ ఫాలో అయినాను. మనము బనానా ఎక్కువ